నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పాలి. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై కాలుష్య ప్రభావం ఎంత వరకు ఉంది? కాలుష్యాన్ని తగ్గించాలని మనం అనుకుంటూనే ఉన్నాం, రోజు ఎంతో కొంత తగ్గిస్తున్నామని అనుకుంటాం. కానీ ఆ కాలుష్యం ఈ సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపిస్తుందా? దీని గురించి మాట్లాడడానికి నాతో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ జయంతి రెడ్డి గారు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ మా. కాలుష్యం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. హెల్త్ మీద అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటే చాలా వరకు అని మనం చెప్పొచ్చు, చెప్తూనే ఉంటున్నాం కూడా. ఈ సంతానోత్పత్తిపై కూడా దాని ప్రభావం పడుతుందా అంటే ఒక గైనకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ మనం ఎన్నో సంవత్సరాలుగా మనం ఇది వింటూ ఉన్నామండి. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ సీమెన్ అనాలిసిస్ తగ్గిపోతూ ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నది అని చెప్పేసి ఆల్మోస్ట్ 50 సంవత్సరాల నుంచి మనం అందరం నోట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క స్పర్మటోజెనిసిస్ అంటే మేల్ యొక్క జననేంద్రియాలు అవన్నీ కూడా బయట ఉత్పత్తి అవుతుంది కనుక డైరెక్ట్గా మన వాతావరణం మీద వాటి ప్రభావం ఉంటుంది. ఎప్పుడు కనుక మనకి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువవుతుందో అప్పుడు ఈ యొక్క స్పర్మటోజెనిసిస్ కూడా తగ్గుతుంది. సో సంతాన ఉత్పత్తిలో మెయిన్ ప్రాబ్లం అనేది ఈ గ్లోబల్ వార్మింగ్ అని తెలుసుకొని మనం చాలా ఏళ్ళుగా చిన్నప్పటి నుంచి మనం వనమోత్సవం చేయడం, చెట్లను పెంచడం ఇవన్నీ మనం చేస్తున్నాం. కానీ అదొక్కటే కాదనమాట ఇప్పుడు ప్రాబ్లం. ఈ కాలుష్యంతో పాటు మనకి పీ అని చెప్పేసి ఈ 4 పీలు కూడా యాడ్ అయిపోయినది. అది ఏంటంటే ఫస్ట్ గ్లోబల్ వార్మింగ్తో పాటు ఈ 4 పీ ఏంటంటే ప్లాస్టిక్, పెస్టిసైడ్స్, పొల్యూషన్ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్. ఈ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అంటే మనం వాడే పౌడర్లు, లిప్స్టిక్స్, ఈ యొక్క బేస్, మేకప్ బేసు, ఇట్లాంటివన్నిట్లో వీటన్నిటి సోప్స్ వీటన్నిటి కూడా పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అంటారనమాట. ఈ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్తో కూడా మనకి ఎన్నో రకాల దుష్ప్రభావాలు జరుగుతున్నాయని మనం తెలుసుకున్నాం. సో వీటన్నిటి ద్వారా కూడా డెఫినెట్లీ రిప్రొడక్టివ్ ట్రాక్ మీద చాలా ప్రభావం చూపిస్తున్నదండి. సో ఒకటి మేల్ ఫర్టిలిటీ మీద, తర్వాత ఫీమేల్ ఫర్టిలిటీ మీద. వీళ్ళకి ఏమంటే ఏఎంహెచ్ అనేది తగ్గిపోతున్నది, ఎఫ్ఎస్హెచ్ అనేది పెరిగిపోతున్నది. అంటే అండకోశాలలో ఉన్న అండాలు తగ్గిపోతున్నది. తర్వాత వీర్య కోశాలలో ఉన్నది వీర్యం కూడా తగ్గిపోతున్నది. ఇది 2 తగ్గిపోతున్నప్పుడు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువవుతున్నది, అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నది. సో ఇలాగా మేము చూస్తున్నాము. అదే కాకుండా మనం రిప్రొడక్టివ్ ట్రాక్ మనం తీసుకున్నాము అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో అబార్షన్స్ ఎక్కువవుతున్నది, అంటే ప్రెగ్నెన్సీ రావడమే కష్టమవుతున్నది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అవి ఎక్కువగా అబార్షన్స్ అవుతున్నాయి. ఈ యొక్క వాతావరణం కాలుష్యం వల్ల ఈ వాళ్ళకి కంజెనిటల్ అనామలీస్ అంటే అవయవాల లోపాలు కూడా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. ప్రిమెచ్యూర్ డెలివరీస్ కూడా జరుగుతున్నది. గ్రోత్ రిస్ట్రిక్షన్, ఎందుకంటే ఈ ప్లాస్టిక్స్ ఇవన్నీ చిన్న మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. ఈ మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళి ప్లాసెంటా మీద కూర్చుంటే అక్కడి నుంచి రక్త సరఫరా అనేది బేబీకి తక్కువైపోయి గ్రోత్ ప్రాబ్లం కూడా కనిపిస్తున్నది. సో సడన్ డెత్స్ ఇలాంటివన్నీ కూడా ఫ్రమ్ ఫర్టిలిటీ టు ద డెలివరీ మనకి ఇలాంటి ప్రభావాలు కనిపిస్తున్నాయమ్మా. మీరు చెప్పిన ఈ P4s గురించి మనం విడివిడిగా మాట్లాడుకుందాం. ముందుగా ఈ పొల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే పర్యావరణ కారకాలు అనేవి ఎలా ప్రభావితం చూపిస్తున్నాయి, ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఈ సంతానోత్పత్తిని? అవునమ్మా, ఫస్ట్ మనము ఈ వాతావరణం కాలుష్యం అనేది ఎయిర్లో అంటే గాలిలో ఉండొచ్చు, మన వాటర్లో అంటే నీటిలో ఉండొచ్చు, తర్వాత సాయిల్లో ఉండొచ్చు, పైన మనము తీసుకునే భోజనంలోనూ ఉండొచ్చు. ప్రతి దాంట్లోనూ ఈ కాలుష్యం ఉంటుంది. సో ఫస్ట్ ఈ మనము ఈ టెంపరేచర్ చేంజెస్, ఈ క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయంటే ఎప్పుడు కనుక ఒక స్త్రీ గర్భిణీ స్టేట్లో ఉన్నప్పుడు 30 రోజుల కంటే 80 degrees Fahrenheit కంటే ఎక్కువ ఉష్ణోగ్రతని వాళ్ళు
ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, అనుభవించినప్పుడు, అంటే 30 రోజుల కంటే ఎక్కువ 80 degrees Fahrenheit ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వాళ్ళకి ప్రిమెచ్యూర్ డెలివరీస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, గ్రోత్ రిస్ట్రిక్షన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెంట్ కాని వాళ్ళు కూడా ఎప్పుడు కనుక ఇంత హై టెంపరేచర్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినారు అంటే ఈ అమ్మాయిలకి ఒక 9 నెలలు 10 నెలల తర్వాత ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి, ఎక్స్పోజ్ కాని వాళ్ళకి మనం స్టాటిస్టిక్స్ తీసి చూస్తే వీళ్ళలో ఎక్కువ చైల్డ్ బర్త్స్ ఉంటుంది. ఎవరు ఎక్స్పోజ్ కాలేదో వాళ్ళకి చైల్డ్ బర్త్ ఎక్కువగా ఉంటుంది, అంటే వాళ్ళకు ఎక్కువ పిల్లలు పుడతారు. ఎవరికి ఎక్స్పోజ్ అయినారో వాళ్ళకి చైల్డ్ బర్త్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టడీస్ అన్నమాట. 2025లో విడుదలైన ఈ స్టడీస్లో ఇంత క్లియర్గా మనం టెస్ట్ చేసి చెప్పగలుగుతున్నారనమాట, అన్ని స్టడీ చేసి ఆల్ ఓవర్ ద గ్లోబ్. సో నౌ ఎయిర్ పొల్యూషన్ గురించి మనం తీసుకుందాం. ఫస్ట్ స్టెప్, ఎయిర్లో ఏంటంటే ఈ కాలుష్యం అనేది రకరకాలుగా ఉంటుంది. అంటే ఒకటి కెమికల్ కాలుష్యం ఉండొచ్చు, తర్వాత ఈ డస్ట్ పార్టికల్స్, అంటే ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ అంటామన్నమాట. ఎప్పుడు కనుక ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్స్ కంటే తక్కువ ఉందంటే మనం పీల్చే గాలి లోపలికి వెళ్ళిపోతుందన్నమాట ఈ పార్టిక్యులేట్ మ్యాటర్. సో మనం సినిమాల్లో చూస్తుంటాం కదండి, ప్రతి సినిమాలోనూ ఆ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది. సినిమా స్టార్ట్ కాక ముందే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుందన్నమాట, ఈ నగరంకి ఏమైంది అని చెప్పేసి వస్తుంది కదండి. అది ఒక్క పొగ తాగేదాని గురించి చెప్తారు, కానీ ఇంతకుముందు మా చిన్నప్పుడు చూపించేవారనమాట ఈ యొక్క వాతావరణం కాలుష్యం వల్ల ఎంత కార్బన్ ఉంటుందో మన ఎయిర్ లోపల. సో పార్టిక్యులేట్ మ్యాటర్, లెడ్, ఎయిర్ పొల్యూషన్ వల్ల, అంటే ఈ వెహికల్స్ వల్ల, ఈ యొక్క కారు, బస్సులు, వీటన్నిటి నుంచి ఉత్పత్తి అయ్యే ఈ వెహిక్యులర్ పొల్యూషన్ వల్ల కూడా ఈ లెడ్ ఇవన్నీ కూడా మన వాతావరణంలో ఎక్కువ ఉంటుంది. ఇది మనం పీల్చినప్పుడు మన లంగ్స్ అనేది ఎంత సాఫ్ట్గా ఉండే లంగ్స్ అది హార్డ్గా అయిపోతుందన్నమాట. ఆ హార్డ్గా అయిపోయి అది డాంబర్ లాగా తయారవుతుంది. మనం దాన్ని మంచిగా స్క్వీజ్ చేస్తే అందులో నుంచి డాంబర్ వచ్చినట్టు వస్తుంది అనమాట. అంత కార్బన్ మనము ఈ లంగ్స్ అనేది ఒక ఫిల్టర్ లాగా, ఇప్పుడు మనము కాఫీ తాగుతున్నప్పుడు, టీ తీసుకున్నప్పుడు ఆ ఫిల్టర్లో పోస్తే ఎలాగ అది ఉండిపోతుందో మన లంగ్స్ కూడా మనం పీల్చే గాలిని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఫిల్టర్ చేసి ఆ పొల్యూషన్, ఆ వాతావరణంలోని పొల్యూషన్ అంతా కూడా ఆ లంగ్స్లో చేరిపోతుంది. సో అది ఏమవుతుంది, ఆ లంగ్స్లో చేరినప్పుడు 2 ప్రభావాలు. లోకల్గా ఆ లంగ్స్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎంఫసైమా, తర్వాత క్రానిక్ బ్రాంకైటిస్, క్రానిక్ ఆస్తమా, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడు కనుక పార్టిక్యులేట్ మ్యాటర్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఢిల్లీలో మనం ఇది వింటూ ఉంటాం. ఎక్కడ హర్యానా సైడ్ వాళ్ళు అంత పంటలను అంత కాల్చేస్తూ ఉంటారు కండి. సో ఆ కాల్చేసిన దానివల్ల ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది కదా. ఆ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది, ఆ పిల్లలకి అందరికీ కూడా ఆ ఏరియాలో బ్రాంకియల్ ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువైతుంది. సో చిన్న చిన్న పిల్లలకి మనము వాళ్ళకి వెంటిలేటర్ మీద పెట్టవలసిన అవసరం పడవచ్చు, లేదా వాళ్ళకి ఆక్సిజన్, క్రానిక్ ఆక్సిజన్ అవసరం పడవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా నెబులైజేషన్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక నెబులైజేషన్ పెట్టుకుంటారు. పిల్లలు పాపం బాగా దగ్గుతుంటే, వాళ్ళు ఆయాసపడుతుంటే నెబులైజేషన్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు అవుతున్నది, ఇంతకుముందు మనం చూడలేదు. కానీ పొల్యూషన్ ఎక్కువయ్యే కొద్దీ లంగ్స్ దెబ్బతింటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్, అంటే లోకల్గా లంగ్స్ దెబ్బతినచ్చు. ఇవే పార్టిక్యులేట్ మ్యాటర్ ఫస్ట్ ఆక్సిజన్ అనేది బాడీకి అందకుండా చేస్తుంది. ఎప్పుడు కనుక, ఎందుకంటే అది ఒక బ్యారియర్ లాగా తయారవుతుంది లంగ్స్లో. ఆ బ్యారియర్ లాగా తయారైనప్పుడు ఆక్సిజన్ అనేది మన రక్తనాళాల్లోకి వెళ్ళదు. సేమ్ థింగ్ ఏమవుతుంది, అదే స్త్రీ గర్భిణి దాల్చి ఉంటే ఆ బేబీకి కూడా ఆక్సిజన్ తక్కువ వెళ్తుంది కదా. సో ఆక్సిజన్ తక్కువ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్, అంటే గ్రోత్ తక్కువగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడు కనుక వాళ్ళకి గ్రోత్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఉమ్మనీరు కూడా తక్కువ అవుతుంది, వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఎక్కువ అవుతుంది, తక్కువ అయిపోతుంది. సో ఇలాంటి దుష్ప్రభావాలు అన్నీ కూడా మనము ప్రెగ్నెంట్ లేడీస్లో మనము డైరెక్ట్ ఎఫెక్ట్, ఇండైరెక్ట్ ఎఫెక్ట్తో చూస్తూ ఉంటామన్నమాట. దట్ ఈస్ ఆల్ ఎయిర్ పొల్యూషన్ వల్ల.
చెప్పినట్టుగా ఈ నగరానికి ఏమైంది అని అంటే అదొక స్మోక్ చేసే వాళ్లే కాదు, ఇప్పుడు స్మోక్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ హెల్త్ ఎంతగా ఎఫెక్ట్ అవుతుందో పక్కనున్న వాళ్ళు పాసివ్ స్మోకింగ్ అన్నట్టు వాళ్ళ కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పేవాళ్ళు. అవునండి. పంజాగుట్ట లాంటి ఏరియాలో వెళ్లి కాసేపు ఒక 10 నిమిషాలు నించుంటే చాలు వాళ్ళ లంగ్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయని తాజాగా అధ్యయనాలు చెప్తున్నాయి. అవునమ్మా. అంటే పొల్యూషన్ పట్టణాల్లోంచి పల్లెటూళ్ళకు కూడా పాకినా కొంచెం వరకు పట్టణాల్లో పల్లెలు కాస్త నయం, పట్టణాల్లో చాలా వరకు పొల్యూషన్ పెరిగిపోయింది. అంటే ప్రిమెచ్యూర్ బేబీస్ కి సంబంధించి ఇందాక మీరు ప్రస్తావించారు కాబట్టి, ప్రిమెచ్యూర్ బేబీస్ అంటే ఆ మదర్ ఎంతలా ఎఫెక్ట్ అవుతోంది, ఏ విధంగా ఎఫెక్ట్ అవుతోంది, ఏ మంత్ లోనే వాళ్లకు డెలివరీస్ అయిపోతున్నాయి, ఆ పుట్టిన బిడ్డ నిలుస్తుందా? సో ఇది అధ్యాయం చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే 28 వారాలు 37 వారాల లోపలే డెలివరీస్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఎవరు కూడా ప్రతి ఫుల్ టర్మ్ అంటే 40 వీక్స్ డెలివరీ. ఏ ప్రెగ్నెన్సీ అయినా కూడా 37 వీక్స్ కంటే ముందు డెలివరీ అయితే దాన్ని ప్రిమేచ్యూర్ డెలివరీ అంటాం. సో ఎప్పుడు కనుక బేబీకి ఆక్సిజన్ సరిగా అందదో వాళ్ళకి పెరుగుదల కూడా తక్కువ అయిపోతుంది. పెరుగుదల తక్కువైపోయి సపోజ్ ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ అంటామన్నమాట ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని. అంటే మాయ నుంచి బేబీకి సంక్రమించే రక్తము తక్కువ అవుతున్నది, దాన్ని ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ అంటాం. సో ఈ ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ ఉన్నప్పుడు ఏమవుతుంది, బేబీ ఒక 2.5 కిలో 3 కిలోలు ఉండవలసిన బేబీ 1.5 కిలో 2 కిలోల కంటే తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి బేబీస్ ఏమవుతుందంటే కడుపులో ఉన్నప్పుడు అంటే యూట్రస్లో ఉన్నప్పుడు బ్లడ్ అందక అవి సరిగా పెరగక ఇంట్రాయూట్రైన్ డెత్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి బేబీస్ మనం చాలా కేర్ఫుల్గా మానిటర్ చేసి ఎప్పుడు కనుక ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ చాలా సీరియస్గా ఉందో అప్పుడు మనం ఆ బేబీస్ని బయటికి తీసి వాళ్ళని ఇంక్యుబేటర్లో పెంచి వాళ్ళకి సరైన న్యూట్రిషన్ అవి ఇచ్చి మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఇది చాలా కామన్గా ఫస్ట్ థింగ్ మన వాతావరణం మార్పు జరిగినప్పుడు ఫస్ట్ మనం చూసినది ఇలాంటి మార్పులే మేము ఫస్ట్ చూసామండి. దట్ ఉమ్మనీరు తగ్గిపోవడము, గ్రోత్ రిస్ట్రిక్షన్, ప్రిమేచ్యూర్ డెలివరీస్ ఇలాంటివి చాలా ఫస్ట్ చూస్తున్నాం. ఒక తల్లి కావడానికే ఈ మధ్య చాలా కష్టపడుతున్నారనమాట. ఒక ప్రెగ్నెన్సీ న్యూస్ వినడానికి ఎప్పుడెప్పుడా అని చెప్పేసి పెళ్ళైన తర్వాత ఒక క్వశ్చన్ మార్క్లోకి వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ స్ట్రెస్ అని చెప్తున్నారు. స్ట్రెస్తో పాటు ఇలాంటి పొల్యూషన్ కూడా యాడ్ ఆన్ అయిపోయింది. అంటే ఈ పొల్యూషన్ అనేది ఈ ఇన్ఫర్టిలిటీ పెరగడానికి ఎంత పర్సెంటేజ్ అవుతుందంటారు కారణం? ఇప్పుడు మనం పొల్యూషన్లో నేను చెప్పాను కదమ్మా, ఇంకొక రకమైన పొల్యూషన్ అంటే మన భోజనంలో వచ్చేదన్నమాట. అంటే మనం తినే దాంట్లోనూ, ఆహారంలోనూ, తర్వాత మనం నీటిలోనూ. సో ఎప్పుడు కనుక ప్లాస్టిక్ బాటిల్స్ మనం వాడతామో ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని మనం ఎండలో పెట్టామనుకోండి, అందులో నుంచి మైక్రో ప్లాస్టిక్స్ అనేది విడుదలవుతుంది. లేదా మనం చిన్నపిల్లలకి బాటిల్స్ని మనం ఉడకబెడతాం కదా, దాన్ని స్టెరిలైజ్ చేసేదానికి, అప్పుడు కూడా మైక్రో ప్లాస్టిక్స్ విడుదలవుతుంది. సో ఎప్పుడు కనుక ఈ మైక్రో ప్లాస్టిక్స్ని మనం సేవిస్తామో ఆ మైక్రో ప్లాస్టిక్స్ అంటే చాలా సూక్ష్మంగా ఉంటుందన్నమాట. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది ఈ మధ్యకాలము బ్రెయిన్లో చూశారు, హార్ట్లో చూశారు, లివర్లో చూశారు, కిడ్నీస్లో చూస్తున్నాము, దెన్ జననేంద్రియాలలో చూస్తున్నాము, అంటే ఓవరీస్, టెస్టికల్స్ వీటిలో కూడా చూస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మైక్రో ప్లాస్టిక్స్ అనేది అది యూబిక్విషియస్గా శరీరంలో ప్రతి భాగానికి స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే లోకల్గా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ లోకల్ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఆ లోకల్గా ఫైబ్రోసిస్ వచ్చి అక్కడ బ్లడ్ సప్లై తక్కువైపోయి వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ రావడము, హార్ట్ ప్రాబ్లం రావడము, లేదా అండకోశాలలో అండాలు తగ్గిపోవడము, AMH అంటామన్నమాట. ఎన్ని అండాలు ఉన్నాయి అమ్మాయికి అని మనం తెలుసుకోవాలి అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, తర్వాత AMH, ఇవి 2 మనకి తెలుస్తాయి అన్నమాట. ఇవి 2 కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ యొక్క మైక్రోప్లాస్టిక్స్ వల్ల. నా ఇంకొక విషయం ఏంటంటే ఈ మన భోజనంలో పెస్టిసైడ్స్ ఇవన్నీ కలుషితం. ఈ పెస్టిసైడ్స్ వల్ల ఏమవుతుందంటే మనము ఆ కూరగాయల నుంచి డైరెక్ట్గా మనం సేవించవచ్చు,
లేదా ఈ పెస్టిసైడ్స్ మన నీళ్ళ లోపలికి కూడా వెళ్ళిపోయి, మన సాయిల్ లోపలికి వెళ్ళిపోయి, మన ప్లాంట్స్ లోపల నుంచి కూడా వెళ్ళిపోయి, మనం ఆకుకూరలు తింటున్నప్పుడు కూడా ఈ పెస్టిసైడ్స్ని సేవించే అవకాశం ఉంటుంది. నా కొన్ని పెస్టిసైడ్స్ ఏమంటే ఈ యొక్క ఈస్ట్రోజన్ యొక్క కాంపోజిషన్ సేమ్ డిడిటి ఇవన్నీ చెప్తాం కదా, కొన్ని పెస్టిసైడ్స్ ఈ ఈస్ట్రోజన్స్కి దానికి సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఏమనుకుంటుంది, ఇది ఈస్ట్రోజన్స్ అని చెప్పేసి పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఈ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద పెస్టిసైడ్స్. అదే కాకుండా ఈ పెస్టిసైడ్స్ వల్ల ఏమవుతుంది, ఆ చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఏది కనుక మన సాయిల్ని జీవించేటట్టు చేస్తుందో మన సాయిల్, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందో మన సాయిల్ నిర్జీవం అయిపోతుంది. అండ్ డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మనము ఇవన్నీ సేవిస్తున్నాం. ఇదే కాకుండా ఈ పంట పొలాలలో ఆవులు తిరుగుతూ మేస్తూ ఉంటాయి కదండి, వాళ్ళ లోపల కూడా ఈ పెస్టిసైడ్స్ లోపలికి వెళ్ళిపోయి అవి చనిపోయే అవకాశం ఉంటుంది. మనం తాగే పాలలో కూడా ఈ పెస్టిసైడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పెస్టిసైడ్స్ వల్ల మరి అది లోపలికి వెళ్ళిపోతే డైరెక్ట్గా దీనిని మనము ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటున్నాం అన్నమాట. సో ఈ బిస్ఫినాల్ ఏ, థైలేట్స్ అండ్ డయాక్సిన్ ఇవన్నిటి కెమికల్స్ ఇవి ఎండోక్రైన్ డిస్రప్టర్స్. ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ మన పెస్టిసైడ్స్ ద్వారా రావచ్చు, లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్స్ ద్వారా కూడా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా ఎండోక్రైన్ ఆర్గన్స్ మీద ప్రభావం చూపించి ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ కేసెస్లో న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కొన్ని ఏళ్ల తరబడి వేచి చూసిన తర్వాత వాళ్ళు ఇంకా ఆబ్వియస్లీ ఛాన్సెస్ లేక వాళ్ళు IVF సెంటర్లకి ఈ మధ్య ఎక్కువగా జంటలు వెళుతున్నాయి. మనం ఆ కేసెస్ చూస్తూనే ఉన్నాం. సో IVF కేసెస్ ఈ పొల్యూషన్ వల్ల వాటి రీజన్ ఎంతవరకు అవుతుంది, IVF సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది అసలు? ఇది కూడా అమ్మా లేటెస్ట్ రిపోర్ట్ 2025లో వచ్చింది. గ్యాస్కిన్ అనే స్టడీ ఒకటి వచ్చిందనమాట. ఈ గ్యాస్కిన్ స్టడీ ద్వారా ఏం తెలుసుకున్నారంటే ఎవరు కనుక ఈ పొల్యూషన్ ఎక్కువ ఉన్న ఏరియాస్, అంటే ఈ హైవేస్కి దగ్గరగా ఉన్న ఏరియాస్, రోడ్వేస్కి దగ్గరగా ఉన్న ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి IVF IUI అలాంటివన్నీ చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ రేటు మామూలు వాళ్ళకంటే కొంచెం తక్కువగా ఉంది. సో దట్ మీన్స్ పార్టికులేట్ మ్యాటర్ ఎక్కడ ఉంటుందో మన వాతావరణంలో అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అదే మనము కొంచెం మీరు చెప్పినట్టు మనము రూరల్ ఏరియాస్కి వెళ్ళామనుకోండి, పల్లె ప్రాంతాలలో వెళ్ళామనుకోండి, అక్కడ ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ ప్రెగ్నెన్సీ ఈజీగా కొనసాగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఉమ్మునీరు కూడా తక్కువ అవ్వడము అలాంటివి మనం తక్కువగా చూస్తామన్నమాట ఈ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే అమ్మాయిలలో. సో ఇవన్నీ కూడా, కానీ ఈ మధ్యకాలంలో అక్కడ కూడా పొల్యూషన్ పెరుగుతున్నది. వెహికులర్ ట్రాఫిక్ చిన్న చిన్న ఊర్లలో, మా ఊర్లో మొన్నటి వరకు పెట్రోల్ బంక్ కూడా లేదు, చిన్న అది ఇప్పుడు అక్కడ 2 పెట్రోల్ బంక్స్ వచ్చినాయి. అంటే వెహికులర్ ట్రాఫిక్ ఎంత పెరిగింది, ఆ వెహికులర్ ట్రాఫిక్ వల్ల ఎంత పొల్యూషన్ పెరిగింది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ యొక్క పొల్యూషన్ ఎయిర్లో ఉండేది పార్టికులేట్ మ్యాటర్ వల్ల IVF IUI సక్సెస్ రేటు కూడా కొంచెం తక్కువే అవుతుందని చెప్పాలి. అంటే గర్భధారణ సమయంలో ప్రారంభంలోనే ఇలాంటి రోడ్స్కి దగ్గరగా ఉండడం వల్ల లేదంటే ఈ ట్రాఫిక్ వల్లనో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటారా? ఇప్పుడు మనం అన్నట్టు పొల్యూషన్ ఉన్నప్పుడు ఐదర్ ఎయిర్ ఆర్ వాటర్ ఆర్ ఎనీవే ఫస్ట్ ఎఫెక్ట్ అబార్షనే ఉంటుంది అనమాట. అంటే మన అంటే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమెస్టర్లో ఆ పిండం తయారయ్యేటప్పుడు అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వెన్ దేర్ ఎక్స్పోజ్ టు ఆల్ దీస్ కెమికల్స్. ఓకే, అంటే వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ అనేది ప్లాసెంటల్ హెల్త్ని ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇదే సేమ్ నేను ఇందాక చెప్పాను కదమ్మా. సో ఈ యొక్క ఇన్ఫెక్షన్ మనము ఇవే అనుకుంటున్నాం కదా, వాటర్ నుంచి వచ్చే కాలుష్యము నాట్ ఓన్లీ కెమికల్స్
బట్ ఆల్సో వేరియస్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంది. ఈ స్పైరోకీటల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత కొన్ని వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటి వల్ల కూడా ప్రెగ్నెంట్ లేడీకి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి అబార్షన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఎస్పెషలీ మురికి నీళ్ళు అవన్నీ ఉన్నప్పుడు ఈ మలేరియా లాంటివన్నీ కూడా ఎక్కువ అవుతుంది. అవి వెళ్ళి ప్లాసెంటా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎస్పెషలీ నేను ఇందాక చెప్పాను కదా, ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది వెళ్ళి ఈ ప్లాసెంటాని కోట్ చేస్తుంది. ప్లాసెంటాలో IUGR అయిన బేబీస్కి ప్లాసెంటాని చెక్ చేసినప్పుడు అందులో వాళ్ళు మైక్రో ప్లాస్టిక్స్ చూస్తున్నారనమాట. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఈ వాతావరణం పొల్యూషన్ ఈ బేబీస్ మీద కూడా ఎఫెక్ట్ చేస్తున్నది. సో ఇవన్నీ ఒక ఎత్తు. ఈ మధ్యకాలం మేము ఇంకొక విషయం కూడా చూస్తున్నాం. అదేంటంటే ఈ యొక్క రేడియో వేవ్స్, electromagnetic waves from the iPhones, from the iPads, from the screens, from all these TV screens, and also అండి ఇవన్నీ కూడా వీటన్నిటి, అండ్ ఆల్సో ద వేరియస్ టవర్స్ అన్నమాట. ఈ సెల్ ఫోన్ టవర్స్ అవి ఉంటాయి, వాటి కింద ఎక్సెసివ్ రేడియేషన్స్ అవన్నీ ఉంటుంది. నేను ఎప్పుడు ఒకటే అంటానన్నమాట, ఎంత పవర్ ఉంటుంది మీ ఒక్క సెల్ ఫోన్లో. జస్ట్ ఇమాజిన్, మీ సెల్ ఫోన్ ఇక్కడ ఉంది, నీ పొజిషన్ ఎలా తెలుస్తుంది? ఇక్కడి నుంచి ఆ పవరు శాటిలైట్కి వెళ్తుంది, శాటిలైట్ నుంచి మళ్ళీ కింద మీ సెల్ ఫోన్కి వస్తుంది, లేదా ఇంకెవరి దగ్గరకన్నా వెళ్ళి నీ లొకేషన్ ఇక్కడ ఉందని చెప్పగలుగుతుంది. అంత పవర్ ఉన్న ఆ పర్టిక్యులర్ సెల్ ఫోన్లో ఉన్న ఆ వేవ్స్ అనేది ఎంతసేపు పడుతుంది మన శరీరంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేదానికి. సో అందుకోసమని మనము వీలైనంత వరకు ప్రెగ్నెన్సీ దాల్చాలని అనుకునే వాళ్ళు, ప్రెగ్నెన్సీతో ఉన్నవారు కూడా ఈ యొక్క రేడియేషన్ షీల్డ్స్ యూజ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పెద్ద పెద్ద షీల్డ్స్ అని కాదు, కానీ నౌ యూ హ్యావ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి కవర్ చేసే కొన్ని బ్లాంకెట్స్, కొన్ని పరికరాలు దొరుకుతున్నాయండి. అవి మనకు ప్రొటెక్షన్ కోసం మనం వాడుకోవచ్చు అనమాట. స్క్రీన్ గార్డ్స్ ఇట్లాంటివన్నీ వాడితే మనకి వచ్చే ఆ యొక్క పొల్యూషన్ కూడా తక్కువైపోతుంది. అయితే ఈ రేడియేషన్ కి సంబంధించి మనం డిస్కస్ చేసే ముందుగా అండి, ఈ గాలి కాలుష్యం వల్ల అంటే అది దీర్ఘకాలికంగా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తే అంటే ఈ ఓవేరియన్ రిజర్వ్స్ ఏమైనా తగ్గుతాయా? తగ్గిపోతుందండి. నేను ఇందాక చెప్పా కదా, AMH అంటే ఓవేరియన్ రిజర్వ్ అని అర్థం. సో ఇంతకు ముందు మేము ఓన్లీ మేల్ ఫర్టిలిటీ తక్కువైతా ఉంది అని చెప్పేసి వాపోతూ ఉంటుంది. అంటే బికాజ్ స్పర్మటోజెనిసిస్ బాడీకి బయట జరుగుతుంది కనుక అవుట్ సైడ్ వాతావరణంకి, తర్వాత ఈ టెంపరేచర్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది అని చెప్పేసి దానివల్లనే స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందని. సో 40 ఏళ్ల క్రితము యావరేజ్ 90% ఆఫ్ ద మేల్ పాపులేషన్కి 90 to 80 మిలియన్ per ml ఉండేదండి. ఇప్పుడు 90th పర్సెంటైల్ ఎంత తెలుసా? 16 మిలియన్ per ml. అంటే ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల అంత తగ్గిపోయింది. సో మేము అనుకునే వాళ్ళం అనమాట, సరేలే ఓవరీస్ లోపల ఉన్నాయి, యూట్రస్ అంతా కూడా కడుపు లోపల ఉన్నది, మన బాడీ 37 degrees సెంటిగ్రేడ్ చక్కగా మెయింటైన్ చేస్తుంటుంది, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మన లోపల ఉన్న ఉష్ణోగ్రత ఏమి మార్పు చెందదు, ఓవరీస్ సేఫే అనుకున్నాం. కానీ ఈ మధ్యకాలం చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి AMH బాగా తగ్గిపోతున్నది. అరే 20 years, 23 years, 24 years, ఎప్పుడు 40 years తర్వాత ఎంత ఉండాలో యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, యాంటీ ముల్లేరియన్ హార్మోన్, ఇవన్నీ కూడా విచ్ ఇస్ అ మార్కర్ ఆఫ్ ద ఓవేరియన్ రిజర్వ్. అంటే మనం ఓవేరియన్ రిజర్వ్ డైరెక్ట్గా మనం పోయి ఒక్కొక్క ఎగ్గును కౌంట్ చేయలేం కదా. సో ఇండైరెక్ట్గా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ AMH అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్, ఈ AMH హార్మోన్ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, ఎంత కౌంట్ ఉన్నది, ఎన్ని చిన్న ఫాలికల్స్ ఉన్నాయి ఓవరీస్లో, ఇవి 2 విషయాలు చూస్తే మనకి ఈ అమ్మాయికి ఎంత రిజర్వ్ ఉందో అది మనం తెలుసుకోవచ్చు. అది జనరలీ 35 years వరకు ఇలాగ ప్లాటో అయ్యి 35 years తర్వాత కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఓవేరియన్ రిజర్వ్. మరి 40 years తర్వాత టక్కమని ఇంకా కింద పడిపోతుంది. అలాంటిది ఈ మధ్యకాలము AMH అనేది 20s కూడా మేము బాగా తగ్గిపోవడం చూస్తున్నాం అనమాట. నార్మల్ 2 to 6 అట్లా ఉంటుంది అనమాట AMH. కానీ ఈ మధ్యకాలము 25 years అమ్మాయిలకు కూడా వాళ్ళకి 0.5,
1 అలాగా చూస్తున్నాం. అంటే వీళ్ళు ఈ యొక్క గ్యాడ్జెట్స్ వలన, ఈ పొల్యూషన్ వలన, లేదా వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న పెస్టిసైడ్స్ వలన, లేదా ఈ హీట్ వలన, వాట్ ఎవర్ మేబీ ద రీజన్, ఏఎంహెచ్ అనేది బాగా తగ్గిపోతున్నది. ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది ఒక సైడు, అండ్ మేల్ది కూడా సీమెన్ అనాలిసిస్ తగ్గిపోతుంది ఇంకొక సైడ్. ఇవి 2 మనం చూస్తూ ఉంటే ఇంకొక 100 సంవత్సరాల తర్వాత హ్యూమన్ రేస్ యొక్క ఫర్టిలిటీనే బాగా తగ్గిపోతుంది, ఇప్పుడు మనము తగు చర్యలు తీసుకోకుంటే. రైట్. ఇక మొబైల్ రేడియేషన్ గురించి ఇందాక మీరు మాట్లాడుతున్నారు. మొబైల్ రేడియేషన్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది. పర్టికులర్గా ఈరోజు మనం సంతానోత్పత్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో కానీ ఈ మిగతా హెల్త్ ఇష్యూస్లో చూస్తే దాని రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతవరకు గ్యాడ్జెట్స్ని అవాయిడ్ చేస్తే అంత మంచిదని డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. కానీ మన డే టు లైఫ్లో మనం అవాయిడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే ఈ మొబైల్ రేడియేషన్ అనేది రక్త కణాలను ఎలా ప్రభావితం చేస్తుంది అసలు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ మొన్న వచ్చిందండి. ఈ స్టడీలో ఒక 4,000 మంది యంగ్స్టర్స్ని తీసుకున్నారు. అందులో ఒక 2,000 మందికి ఎక్స్పోజ్ లేదు, 2,000 మందికి ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండేదన్నమాట. సో ఎవరు కనుక ఒక 45 మినిట్స్ సెల్ ఫోన్స్కి ఎక్స్పోజ్ అయినారో వాళ్ళ రక్త కణాలు బిఫోర్ ఎక్స్పోజర్, ఆఫ్టర్ ఎక్స్పోజర్ చూసాం. సో ఆఫ్టర్ ఎక్స్పోజర్ చూసినప్పుడు ఆ ఆర్బీసీస్ అనేది ఎలాగ ష్రింక్ అయిపోయి ఉన్నాయన్నమాట. దాంట్లో ఆల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ మన ప్రతి ఒక్క సెల్ లోపల నుంచి ప్రతి ఒక్క అంగానికి మనకి ఆర్బీసీస్ అవసరం. మన బాడీకి ఏ సెల్కి ఆక్సిజన్ కావాలన్నా మన ఆర్బీసీసే ఆ సెల్కి ఆక్సిజన్ తీసుకెళ్తుంది. అంటే ప్రతి మన బాడీకి మొత్తానికి కూడా అవసరమైంది ఆ ఆర్బీసీస్. ఆ ఆర్బీసీసే జస్ట్ విత్ ఎక్స్పోజర్ టు ద రేడియేషన్ ఆఫ్ సెల్ ఫోన్ వాళ్ళు చూశారు. దీంతో డెఫినెట్లీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సింపుల్ థింగ్స్ మనం చూసామన్నమాట. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వెళ్ళేది అనమాట మెమరీ. ఆ నెక్స్ట్ డే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది. దాని తర్వాత కొంతమందికి యాంగ్జైటీ వస్తుంది. యాంగ్జైటీ మరి కొంతమందికి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా వాళ్ళకి లెర్నింగ్ ఎబిలిటీ నెక్స్ట్ డే తక్కువ అవుతుంది. ఇదే కాకుండా వాళ్ళకి ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ సెల్ ఫోన్ ఎఫెక్ట్స్ వల్లనే జరుగుతున్నది అని చెప్పేసి నిర్ధారణ చేయగలుగుతున్నారు. అసలు ఈ మొబైల్ వాడకం అంటే మనిషిలో ఒక కణం, ఒక సెల్, ఆ సెల్ మన జీవడానికి ఎంత ముఖ్యమో ఈ సెల్ అంతే ముఖ్యం అయిపోయిందేమో అంటే అందులో డౌట్ లేదు అనిపిస్తోంది. కరెక్టే, అంత ముఖ్యం అయిపోయింది. కానీ దానివల్ల ఎంత ప్రమాదం ఉందో మనకు తెలుసు. అవును, కానీ దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నారు. అవాయిడ్ చేసే వాళ్ళు చాలా 0.5 ఉన్నారేమో. నాకు ఆ సంఖ్య పెరగాలని మనం ఆశిద్దాం. డెఫినెట్లీ మన చిన్నప్పుడు డ్రా ది స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ అని మనకి ఒక ఎప్పుడు బయాలజీలో ఒక క్వశ్చన్ ఉండేది అనమాట. సో అది మనం ఈ నెక్స్ట్ టైం ఎవరైనా డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్ అంటే సెల్ ఫోన్ డ్రా చేస్తారేమో పిల్లలు. సో దట్ హస్ బికమ్ ఫ్యూచర్ జనరేషన్ అలాగే ఉంది. సో అంత ఎక్కువైపోయింది అనమాట యూసేజ్. అలాంటి ఎఫెక్ట్ పడింది పిల్లలకి చిన్నప్పటి నుంచే. ఆ మొబైల్ ఫోన్ మీద అంత ధ్యాస ఉండిపోయింది అన్నమాట. అది చాలా ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల గురించి మీరు చెప్తున్నారు కనుక నేను చెప్తున్నాను. ఈ ఆటిజం, హైపర్ యాక్టివ్ చిల్డ్రన్, ఈ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువైపోతున్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఒక తల్లికి సెల్ ఫోన్స్ ఎక్కువ వాడినప్పుడు ఆ యొక్క రేడియేషన్ ఆ బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళ బేబీ యొక్క మ్యాంటల్ అంటే ఆ బ్రెయిన్కి కవరింగ్ అనేది మ్యాంటల్ అంటామన్నమాట. వెరీ థిన్గా ఉంటుంది బ్రెయిన్కి ప్రొటెక్షన్ చేసే స్కల్ బోన్. అది 5 years వరకు చాలా సన్నగా ఉంటుంది. సో 5 years లోపల పిల్లలకి మనము ఈ సెల్ ఫోన్స్ ఇచ్చాము అంటే వాళ్ళకి డైరెక్ట్గా రేడియేషన్ బ్రెయిన్లోకి వెళ్తుంది.
ఒక్కసారి మనం చూసామనుకుంటేనే ఆ సెల్ ఫోన్కి నెక్స్ట్ డే మనకి మెమరీ పోవడము, మనకి డిప్రెషన్స్ రావడము, తర్వాత బ్లూ లైట్ అనేది కంటి లోపల పోతే క్యాట్రాక్ట్ కూడా తొందరగా వస్తున్నదన్నమాట. సో ఇవన్నీ కూడా మనము ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు అంత డెలికేట్ బ్రెయిన్కి పిల్లలు ఏదో వాళ్ళు చిన్నగా అన్నం తినేదానికి ఆ ఐప్యాడ్ చూపిస్తారు, ఆ బొమ్మలు చూపిస్తారు, అలా కాదండి. డెఫినెట్లీ పిల్లలకి 5 years లోపల ఎలాంటి స్క్రీన్ కూడా చూపించకూడదు. బికాస్ ద మ్యాంటల్ ఆఫ్ ద బ్రెయిన్ చాలా సన్నగా ఉంటుంది, రేడియేషన్ వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిందనుకోండి పిల్లలకి ఒక రకమైన అడిక్షన్. ఇప్పుడు ఈ మత్తు పదార్థాలకి మనం ఎలాగ అడిక్ట్ అయిపోతామో అలాగ వాళ్ళు కూడా దానికి అడిక్ట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అడిక్ట్ అయిపోయి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇంతకుముందు మేము చూసుండామన్నమాట పిల్లలకి. ఇంతకుముందు వాళ్ళ అమ్మ నాన్న తాత అనే వాళ్ళు సడన్గా వీటికి ఎక్స్పోజర్ ఎక్కువైతేనే కోవిడ్ టైంలో ఇవి చాలా ఎక్కువగా చూసామండి. సో అంటే అందరూ ఒకటే దగ్గర ఉండడం, ఆన్లైన్ క్లాసులు అవ్వడం, పిల్లలకి అది ఎక్స్పోజ్ అవ్వడం. అసలు 5 years కంటే తక్కువ ఉన్న పిల్లలకి ఆన్లైన్ క్లాసెసే తీసుకోకూడదండి. సో దానికి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్లోగా వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఐ టు ఐ కాంటాక్ట్ ఒకరికి ఉండదన్నమాట. సో ఆటిజం అనేది ఎక్కువైపోతుంది. అండ్ వాళ్ళు ఇంకెవ్వరి మాట వినరు అనమాట. హైపర్ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి చిన్న సిమ్టమ్స్ ఎప్పుడు మనకి తెలుస్తుందో అప్పుడు మనం వెంటనే జాగ్రత్తగా ఉండి వాటి నుంచి పిల్లల్ని దూరం చేయాలి. మనం అందరం కూడా మనసు చాలా గట్టిపరుచుకొని టీవీలు ఏది ఉండకూడదు అనమాట. మన ఇంట్లో మనం చూడకూడదు పిల్లలు మెలకువని ఉన్నప్పుడు. వాళ్ళు పడుకున్న తర్వాత మనం చూసుకోవచ్చు అన్నీ, కానీ వాళ్ళ ముందు మనం చూడకూడదు. వాళ్ళకి సెల్ ఫోన్స్ తర్వాత ఐప్యాడ్స్ అస్సలు ఎక్స్పోజ్ చేయకూడదండి. ఇలాంటి పిల్లల్ని మేము తీసుకొని వీ హ్యావ్ సెపరేటెడ్ దెమ్ ఫ్రమ్ దెమ్ అండ్ వాళ్ళ బ్రెయిన్ మళ్ళీ రికవరీ అయిపోయి నార్మల్ అయిన పరిస్థితులు ఉన్నాయండి. సో అంత ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత ఈవెన్ లేటర్ ఆన్ ఆల్సో. సో అలాంటిది మనము ఆల్టర్నేట్గా ఆలోచిస్తే ఎప్పుడు కనుక తల్లి మంచి మ్యూజిక్ వింటుందో అలాంటి పిల్లలు కూడా పుట్టిన తర్వాత అంత హ్యాపీగా అంత పీస్ఫుల్గా పాలు తాగడము, థ్రైవ్ అవ్వడము మేము చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇంట్రాయూట్రైన్ పీరియడ్ నుంచే ఈ ఎక్స్పోజర్ అనేది మనం అవసరమైనది ఎక్కించుకోవాలా, ఏది మంచిది కాదో దాన్ని టోటల్గా ఆపేసేయాలి. రేడియేషన్ ప్రభావం ఇంతలా ఉందన్నమాట. అవునమ్మా. ప్రెగ్నెంట్ విమెన్స్ తర్వాత డెలివరీ అయిన బేబీస్ కి కూడా ఇంత ఎఫెక్ట్ 5 years వరకు. రైట్. ఇంకా వెదర్ కూడా ఈ మధ్య ఏ విధంగా మారిపోయిందనంటే పొద్దున ఎండ వస్తుంది, మధ్యాహ్నం వర్షం పడుతుంది, సాయంత్రం కల్లా చలేస్తుంది అనమాట. అంటే 3 కాలాలు ఒకటే రోజు. ఇలాంటి డిఫరెంట్ టెంపరేచర్స్ అనేవి ఈ సంతానోత్పత్తిపై లేడీస్ మీద ముఖ్యంగా ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? ఎప్పుడు కనుక మన బాడీ ఒక రకంగా అలవాటు అవుతుంది అనమాట. సో ది హోల్ మెటబాలిక్ సిస్టమ్ కూడా ఒక్కొక్క క్లైమేట్కి అది ట్యూన్ అయి ఉంటుంది. ఎప్పుడు కనుక అది మార్నింగ్ ఒక రకమైన టెంపరేచర్, మరి మధ్యాహ్నము నైట్ అంటే ఈ బాడీ యొక్క మెటబాలిజం మీద చాలా ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో దానివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి స్టడీస్, మ్యాక్సిమం స్టడీస్ ఏం చేశారంటే హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది అది చాలా క్లియర్గా స్టడీ చేసిన విషయాలు ఉన్నాయండి. సో ఎప్పుడు కనుక ఒక ప్రెగ్నెంట్ లేడీ మోర్ దెన్ 30 days మోర్ దెన్ 80 degrees Fahrenheit టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ ప్రెగ్నెంట్ లేడీకి ప్రీమెచ్యూర్ డెలివరీస్ IUGR వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి నెక్స్ట్ 9 నెలల నుంచి 10 నెలల వరకు వాళ్ళకి సంతానోత్పత్తి కూడా డెఫినెట్లీ ఒక 50% తక్కువ ఉంటుంది అని డెఫినెట్లీ స్టడీస్తో తెలుసుకున్నారన్నమాట. అంటే ఈ గర్భధారణ సమయంలో అధిక వేడి అనేది ఎలాంటి ఇబ్బందులకు వాళ్ళని గురి చేస్తుంది అసలు? ఎందుకంటే ఈ గెమిట్స్ అనేది చాలా డెలికేట్ అనమాట. అన్నిటికంటే డెలికేట్ కణాలు ఈ స్పర్మ్స్ అండ్ ఓవమ్. ఇవి ఈ హై టెంపరేచర్కి డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతున్నాయి. దానివల్లనే వాళ్ళకి ఈ
ఫర్టిలైజేషన్ జరగడం కూడా తక్కువ అవుతున్నది. అండ్ ఆల్సో ఏమవుతుంది, జస్ట్ వాతావరణంలో హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. నాట్ దట్ వెన్ దే సిట్టింగ్ ఇన్ ద ఏసీ, హై టెంపరేచర్లో ఎక్స్పోజ్ అయినప్పుడు ఈరోజు రేపు మనం కొన్ని ప్రదేశాలలో మన దేశంలో కూడా 50 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ చూస్తున్నాం అనమాట. సో అలాంటి టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ ఉష్ణోగ్రత కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో దే విల్ హ్యావ్ హీట్ ఎగ్జాషన్, సన్ స్ట్రోక్స్, ఇలాంటి డీహైడ్రేషన్, ఇలాంటివన్నిటికి కూడా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, ఇలాంటివన్నిటికీ కూడా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఈ ఫర్టిలైజేషన్ అవ్వడము అండ్ ఈ డెలికేట్ సెల్స్ మీద ప్రభావం పడడం అనేది జరుగుతూ ఉన్నదండి. బాపట్ల నుంచి కాలర్ ఉన్నారండి, లలితాదేవి గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మా పిల్లల వయసు 14 సంవత్సరాలు 16. ఇద్దరు ఫోన్ చూసే వల్ల కళ్ళకి బాగా మచ్చొచ్చి -4, -3 కళ్ళు బాగా కనబడట్లేదు. అవునమ్మా, ఈ సెల్ ఫోన్స్ యొక్క బ్లూ లైట్ ఉంటుంది కదా, ఆ బ్లూ లైట్ వల్ల వాళ్ళకి ఐ మీద ప్రాబ్లం అవుతుంది. నేను అన్నాను ఇందాక ప్రిమేచ్యూర్గా క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంటుందని. అదే కాకుండా రెటినా మీద కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి కంటిన్యూస్ ఇది మనము ఒక దగ్గరగా పెట్టుకొని కూడా చూస్తాం, దూరంగా చూడాలి. ఇట్లా చేసినప్పుడు వాళ్ళకి కళ్ళు దెబ్బతిని ఈ స్పెక్స్ అట్లా వచ్చే అవకాశం బాగా ఉంటుందన్నమాట. ప్లస్ ఆల్సో వాళ్ళకి మెమరీ పవర్ కూడా తక్కువ అవుతుంది, తర్వాత లెర్నింగ్ కెపాసిటీ కూడా తక్కువ అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఈ సెల్ ఫోన్స్తో. దీనికి పరిష్కారం అంటే ఇంకా వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయడం. సరే, ఇప్పుడు ఎలాగంటే మనము సెల్ ఫోన్ ఆడిటింగ్ అంటూ మన సెల్ఫ్ ఆడిటింగ్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం అవలంబించుకోవాలండి. ఈ సెల్ఫ్ ఆడిటింగ్తో ఏంటంటే మనం ఎంతసేపు ఒక దినంలో మనం సెల్ ఫోన్ చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ అయింది. సో మనం దాని యొక్క సమాచారం ఏమవుతుంది, వాట్ ఈస్ ద లేటెస్ట్ మనకి తెలుసుకోవాలంటే వీ కెన్ జస్ట్ గో ఇన్ టు ద సెల్ అండ్ మనం తెలుసుకోవచ్చు. కానీ అందులో ఒక 50 మంది దాని గురించి చెప్పుంటారు, దాని గురించి రాసుంటారు. ఆ 50 మంది మనం చూడని అవసరం లేదు. సపోజ్ ఒక సినిమానే ఉందనుకోండి, దాని రివ్యూసే ఉన్నాయనుకో, ఒకటి మనం ఏదో తెలుసుకోవాల్సిన. సో వాట్ ఈస్ ఇట్, నౌ డేస్ వీఆర్ హ్యావింగ్ డెల్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటున్నది. ఆ కంటెంట్ని మనం ఎంతవరకు వాడుకోవాలో ఆ విచక్షణ జ్ఞానం అనేది మనం అవలంబించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లనే చెప్పేసి 50 మంది ఏం చెప్పినారో ఆ ప్లేన్ క్రాష్ గురించి తెలుసుకొని అవసరం లేదు. మనకి ఎంత కావాలో నాలెడ్జ్ 1 or 2 దాంట్లో చూసుకోవాలి. అది మళ్ళీ మనం చూస్తుంటే సేమ్ థింగ్ అదే చెప్తున్నాను కదా, ఇట్స్ ఎ కంటెంట్ ఫెటీగ్ అనేది మనకు అందరికీ జరుగుతున్నది. అది కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఎంత ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుందో అంత ఎక్కువగా ఆ బ్రెయిన్ మీద దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుందండి. గ్లోబల్ వార్మింగ్ అనేది ఎంతలా పెరిగిపోయింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. సో దానికి ఆడవాళ్లలో వచ్చే ఈ ఇన్ఫర్టిలిటీకి ఏమైనా లింక్ ఉందా, ఎంతవరకు ముడిపడి ఉందంటే ఏం చెప్తారు? గ్లోబల్ వార్మింగ్ వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అయిందనమాట, మోర్ దెన్ ద ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. ఈ యొక్క ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్, కెమికల్స్, వీటి వల్ల అండ్ బికాస్ ఆఫ్ ది మైక్రోప్లాస్టిక్స్ వల్ల ఫీమేల్ ఫర్టిలిటీ బాగా ఎఫెక్ట్ అయింది. సో అదే కాకుండా ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం కదా, ఫీమేల్స్లో ఆల్కహాలిజం, స్మోకింగ్, డ్రగ్ అబ్యూస్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా అవుతుందన్నమాట. సో ఇలాంటి కాలుష్యం కూడా ఎక్కువగా పెరుగుతున్నది. ఓకే, ఇప్పుడు ఆడవాళ్లలో పీసీఓడి సమస్య అనేది మనం చూస్తూనే ఉంటాం. ఈ పొల్యూషన్కి దానికి ఏమైనా లింక్ ఉందంటారా, లేదు దానికి కారణాలు వేరేనా? పీసీఓడికి చెప్పాను కదండి, నాట్ ఓన్లీ దట్ వన్ ఈజ్ అధిక వెయిట్, దానివల్ల వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఈ యొక్క జూనో ఈస్ట్రోజెన్స్ వల్ల, ఈస్ట్రోజెన్స్ అనేది ఎక్కువగా మన పెస్టిసైడ్స్ ద్వారా, తర్వాత వేరియస్ ప్లాస్టిక్స్, మైక్రోప్లాస్టిక్ ద్వారా, అండ్ ఆల్సో ఎండోక్రైన్ డిస్రప్టర్స్,
ఈ బిస్ఫినాల్స్, ఈ థైలేట్స్, డయాక్సిన్ ఇలాంటివన్నీ కూడా మన ఫుడ్లోకి వెళ్ళిపోతున్నది, మనం తినే పదార్థాలలో కూడా ఉంటున్నది. ఎస్పెషలీ ఆ ప్లాస్టిక్ లైనింగ్స్, మనం పేపర్ ప్లేట్స్ అనుకుంటాం కానీ ప్రతిదానికి ఒక ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుందన్నమాట. మనం తగు జాగ్రత్త, స్టీలు, గ్లాసు, వాటర్ అనేది మన స్టీల్ వాటర్ బాటిల్ లేదా గ్లాస్ వాటర్ బాటిల్లో తీసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకే, అంటే నీటి కాలుష్యం గురించి మాట్లాడుకున్నాం, ఎయిర్ పొల్యూషన్ కూడా మాట్లాడుకున్నాం, నేల కాలుష్యం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే ఏమంటారు? ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ గా ఉన్న విమెన్ మీద కానీ, లోపలున్న బిడ్డ మీద కానీ నేల కాలుష్యం అనేది ప్రభావం ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పెస్టిసైడ్స్ అంతా వాడతారు కదండి, దానివల్ల ఏమవుతుంది, సాయిల్లోకి వెళ్ళిపోతుంది, తర్వాత సాయిల్ నుంచి నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళ నుంచి మనం తీసుకునే నీటి ద్వారా లేదా డైరెక్ట్గా సాయిల్ నుంచి మన ఫుడ్ చైన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఐదర్ ఇట్ ఇస్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్, ఆ ఫుడ్ చైన్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఆ పెస్టిసైడ్స్. అక్కడి నుంచి మనము వాటిని సేవించినప్పుడు డైరెక్ట్గా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క పొల్యూషన్ అన్నిటినీ మనము అరికట్టాలంటే, ఎస్పెషలీ ఫుడ్ పొల్యూషన్, ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు వాళ్ళ కూరగాయలు వాళ్ళు పండించుకోవడము లేదా అది ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం అనేది మనం చేయవలసిన అవసరం ఉందండి. రైట్ అండి. బాపట్ల నుంచి లలిత గారు మరో ప్రశ్నతో మీ ముందున్నారు. లలిత గారు చెప్పండి అమ్మా. నాకు నెలసరి వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతాం, దానికి సంబంధించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దానికి మెడిసిన్స్ గర్భం తీసేయటం అని, నెక్స్ట్ అలా గడ్డలు పడుతున్నాయి, దానికి సంబంధించి కొంచెం డీటెయిల్స్ గర్భం తీసేయటం దాని గురించి వస్తున్నారు. అది తీసేయించకుండా ట్రీట్మెంట్ లేకపోతే ఇది కంటిన్యూషన్ గా గడ్డలు పడితే రాబోయే కాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలన్నారు. నా వయసు 40 వెయిట్ 100 kgs ఉన్నాను. ఇది మేడం సిచ్యువేషన్. 5 ముద్దలు ఉన్నాయంటే వెయిట్ విపరీతంగా పెరుగుతున్నాను. నాకు ఆరోగ్య సమస్య గురించి తెలియట్లేదు మేడం. కానీ నేను చాలా ప్రతి వ్యక్తిలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏదంటే ఫుడ్ కేర్ఫుల్ గా ఉంటాను. ఇది ఒకటి, మనం ఒక్క ఫుడ్ తింటేనే మనకు వెయిట్ వస్తుంది అని అనుకోవద్దండి. మన యాక్టివిటీ ఎంత ఉందో దాని ప్రకారం కూడా వెయిట్ వస్తుంది. సో ఎప్పుడు సెడెంటరీగా కూర్చొని ఉంటే కూడా ఇంట్లో పని మనం చేస్తున్నాం కానీ మనకి అవసరం కంటే కొంచెం వెయిట్ పెరుగుతుంటే వ్యాయామం కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. అది తర్వాత ఈ మధ్యకాలం ఈ మనం వాతావరణంలో కాలుష్యం గురించి మాట్లాడుతున్నాం కదండి. ఈ వాతావరణం కాలుష్యం ఎక్కువైనందుకు ఈ యొక్క ప్రతి కణంలోనే ఉన్న డిఎన్ఏకి కూడా మ్యూటేషన్స్ జరుగుతున్నదండి. ఆ మ్యూటేషన్స్ జరిగి ఫైబ్రాయిడ్స్ కూడా ఎక్కువగా పెరుగుతున్నది. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నదా లేదా అని ముందు స్కానింగ్ చేసుకొని మీరు నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే వెయిట్ ఎక్కువైనప్పుడు ఫైబ్రాయిడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు యూట్రైన్ లైనింగ్ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఒక స్కానింగ్ చేయించుకోవాలా, ఒకసారి డిఎన్సీ కూడా చేయించుకోవాలా. దాని ప్రకారం హార్మోన్స్ ఇవ్వచ్చు. ప్రత్యుమినాలు ఉన్నాయండి, మీకు టీసీఆర్ఏ అని ఉంటుంది, ప్రత్యుమినాలు లేదా మెరినా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి యూట్రస్ స్ట్రైట్వే తీయాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యుమినాలని వాడి దాంతో కూడా కంట్రోల్ కాకుంటే అప్పుడు యూట్రస్ తీయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈ మధ్య మనం కలుషితం అయిన ఆ వాతావరణం గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ మధ్యకాలంలో ఈ వాతావరణము గైనకాలజికల్గా కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అవన్నీ ఎక్కువ అయ్యి ఎపిజెనెటిక్స్ అనే థియరీ అన్నమాట. సో వాట్ యు మీన్ బై ఏమిటి? ప్రతి ఒక్కరికి కూడా ఒక జీన్స్ ఉంటాయన్నమాట. ఆ జీన్స్ అనేది మనకి అది ఎక్స్పోజ్ అయ్యి ఎప్పుడు కనుక ఆ వాతావరణం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్తో ఆ జీన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అది ఓపెన్ అయ్యి దాంట్లో మార్పులు జరుగుతుంది. ఈ మార్పులు జరిగింది నెక్స్ట్ జనరేషన్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనము ఈ పర్టిక్యులర్ జీవితంలో ఈ యొక్క ఎండోక్రైన్ డిస్రప్టర్స్కి, థాలైట్స్కి, డయాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయ్యి మనకి ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ వచ్చిందనుకోండి,
మనకి ఫైబ్రాయిడ్ అనే కండిషన్ వచ్చిందనుకోండి, లేదా మనకి క్యాన్సర్ అనే కండిషన్ వచ్చిందనుకోండి, ఆ ఎపిజెనెటిక్ థియరీ ద్వారా ఏమవుతుందంటే మన జీన్స్లో ఏది కనుక మార్పులు జరుగుతాయో, మ్యూటేషన్స్ జరుగుతుందో అది మన పిల్లలకి కూడా మనం ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇట్ జస్ట్ గోస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద అదర్. నెక్స్ట్కి ఎండోమెట్రియోసిస్ రావచ్చు, వాళ్ళకి ఫైబ్రాయిడ్ రావచ్చు, వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనము ఈరోజు ఈ యొక్క వాతావరణం కాలుష్యం మీద మనం పనిచేసాం అనుకోండి, ఆ నెక్స్ట్ వచ్చే తరతరాలకి కూడా మనము మంచి చేసిన వాళ్ళం అవుతామన్నమాట. ఓకే, అంటే ఆ జెనెటిక్స్ అనేది అలా కంటిన్యూ అవుతుంది అనమాట. పొల్యూటెడ్ జెనెటిక్స్ మళ్ళీ. అవునండి, మంచివి కూడా కాకుండా వచ్చే తరానికి వాళ్ళు అనారోగ్యాన్ని ఇస్తారు అన్నమాట. ప్రతి ఒక్కరికి జీన్స్ ఉంటాయి, ఆ జీన్స్ లోని మార్పులు జరుగుతాయి, ఆ మార్పులు జరిగింది నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఇందాక ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో చెప్పినట్టుగా 4 P's లో మనం వన్ ఆఫ్ ది P ఇంకా మనం మాట్లాడుకోవాలి, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ గురించి. అవి చాలా ఎక్కువగా మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాటిని వాడుతున్నారు అంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంతమంది అయితే మన అందాన్ని ఇంకా మెరుగ్గా ఉంచుకోవాలనో, లేదంటే ఇంకా అందంగా కనబడాలనో అనేక కారణాలు, కానీ వాటి వాడకం మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అవి పొల్యూషన్కి ఎంతవరకు కారణమవుతాయి? అవి కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తాయా? ఇప్పుడు మెయిన్లీ మనం ఎంత న్యాచురల్ ప్రోడక్ట్ అనుకున్నా ప్రతి న్యాచురల్ ప్రోడక్ట్లో ఏదో ఒక కొంచెం కెమికల్ అన్నా ఉంటుందండి. సింపుల్గా మనం వైప్స్ తీసుకోండి, మనం ఈ వైప్స్ ఉంటాయి కదండి, ఈ వైప్స్ తీసుకొని మనం పిల్లలకి వాడుతూ ఉంటాము. 99% వాటర్ అని రాస్తారు దాంట్లో, కానీ ఎక్కడో ఒక 1% ఏదో ఒక ఆల్కహాల్ అని ఏదైనా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ వైప్స్ అవి వాడినందుకు ఆ యొక్క పొల్యూషన్ పిల్లలకి ఎస్పెషలీ గర్ల్స్కి పెరిగే అవకాశం ఉంటుంది, వెళ్ళే అవకాశం ఉండి వాళ్ళకి ఫ్యూచర్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనము ఎక్కడైనా సరే కొంచెం కెమికల్ ఉన్నా కూడా మనం వాడకుండా ఉండడం ఇంపార్టెంట్. మనకి ఎలా తెలుస్తుంది ఏ ఆయిల్ మంచిది అని? యూ హ్యావ్ ఆర్గానిక్ ఆయిల్ అండ్ యూ హ్యావ్ ఇన్ఆర్గానిక్ ఆయిల్. ఎప్పుడు కనుక మనం ఏదైనా ఆయిల్ మనము చర్మానికి పూసుకున్నాం అనుకోండి, అది కొంచెం ఎక్కువసేపు మన శరీరం మీద ఉండి జిడ్డుగా ఉంది అంటే అది ఆర్గానిక్ ఆయిల్, అది మంచిది మీకు. ఏది ఆయిల్ మనం ఇంత రాసుకొని అది వెంటనే అది ఆవిరైపోయింది అనుకో, అది ఇన్ఆర్గానిక్ ఆయిల్, అది మంచిది కాదు మీకు. సో అట్లా మనము కొన్ని తెలుసుకోవాలి. సింపుల్ థింగ్, లిప్స్టిక్స్లో కూడా లెడ్ ఉంటుంది అనమాట. సో మెనీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఏదో ఒకటి కొంచెమైనా కెమికల్స్ ఉంటుంది. అలాగా ఒక్క ప్రెగ్నెంట్ లేడీ మన ఒక ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 1000 పొల్యూటెంట్స్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతం. లిప్స్టిక్ విషయం మీరు ప్రస్తావించారు కాబట్టి, అంటే మాకైతే తప్పదు మా ప్రొఫెషన్ పరంగా, కానీ ఆ అమ్మాయిలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితకాలంలో 1 kg లిప్స్టిక్ తినేస్తున్నారంట, ఒక అధ్యయనం చెప్తారు. రైట్, ఇంకా మీరు అమ్మాయిల గురించి మీరు ఇందాక ప్రస్తావించారు కాబట్టి ఇలాంటి ఈ పొల్యూటెంట్స్, ప్రీమెచ్యూర్ బేబీస్, ఇంకా మనం మాట్లాడుకునే అంశం ఏంటి అని అంటే మాట్లాడుకోవాల్సింది ప్యూబర్టీ, ఎర్లీ ప్యూబర్టీ కూడా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇవన్నీ కారణాలేనా వాటికి కూడా? లేదండి, ప్యూబర్టీకి మెయిన్లీ ఏంటంటే వాళ్ళకి చాలా హెల్త్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే నార్మలీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అన్ ఆప్టిమమ్ వెయిట్ 42 kgs అట్లా ఆ ప్రాంతంలో వాళ్ళకి జనరలీ ప్యూబర్టీ వస్తుంది. కానీ మనకి ఈ మధ్య ఈ ఆడపిల్లలకి మెంటలీ అండ్ ఫిజికల్ మెచ్యూరిటీ అనేది తొందరగా వస్తుంది. దానివల్ల వాళ్ళకి ప్యూబర్టీ అనేది ఈ హైపోథాలమో పిట్యూటరీ యాక్సెస్ అనేది తొందరగా మెచ్యూర్ అయ్యి వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. ఇంతకుముందు అయితే ఆల్మోస్ట్ 7th క్లాస్కి కానీ వాళ్ళు 40 kgs అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు 5th క్లాస్ అమ్మాయిలు కూడా 40 kgs అయిపోతున్నారు. సో ఇవన్నీ కూడా, అండ్ ఆల్సో ద ఎక్స్పోజర్ టు ద మీడియా, ఇంత మీడియా ఎక్స్పోజర్ వల్ల వాళ్ళకి మెంటల్గా కూడా దే ఆర్ మోర్ మెచ్యూర్ నవ్ డేస్. సో వీటి కారణాల వల్ల ఈ ఎర్లీ ప్యూబర్టీ అనేది మనం చూస్తున్నాం.
It's very rarely, but also sometimes they say it is exposure to all the zoonoestrogens. అనే ఏంటంటే మన మిల్క్లో, పౌల్ట్రీలో, వీటన్నిటిలోని కూడా ఈస్ట్రోజన్స్ కలుషితం ఉంటుంది కదండి. అది మనం తీసుకుంటున్నాం కనుక దానివల్ల కూడా వాళ్ళకి ఎర్లీ ప్యూబర్టీ వస్తున్నదేమోనని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. అయితే ఈ పొల్యూషన్ని మనం అవాయిడ్ చేయాలి, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి అని అంటే అసలు మార్గాలు ఏమున్నాయి, ఏ విధమైన మార్గాలు వీళ్ళు వెతకాలంటారు? ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే నిజంగా సేఫ్ జోన్ లో ఉంటారా? అసలు నిజంగానే ఆర్గానిక్ ఫుడ్ దొరికే రోజుల్లో మనం ఉన్నామా? అదే, సో ఆ ఆర్గానిక్ ఫుడ్ లో కూడా ఎంతమంది ఆథెంటిక్, ఎంతమంది ఆథెంటిక్ కాదు చాలా ఇంపార్టెంట్, మనకి తెలీదు. అది మార్క్ వేస్తారు, కానీ యూ హ్యావ్ టు గో త్రూ ప్రాపర్ ఆథెంటిక్ సైకిల్. మనం ఎవరైనా మన రియల్ రిలయబుల్ వాళ్ళని తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గరే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ఫ్రమ్ అబ్రాడ్ కూడా వస్తుంది, కానీ మనకు వాళ్ళకి ఎంత సర్టిఫికేషన్ అనేది మనకి తెలియదు కదా. సో ఈ ఆర్గానిక్ ఒకటి, వాటర్ ఒకటి, అండ్ ఆల్సో ప్లాస్టిక్స్. సో మనం అంటాం కదా, వీ షుడ్ రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. మనం రీసైకిల్ చేయవలసిన అవసరము ఎంతనా ఉంటుంది. సో ప్లాస్టిక్స్ అనేది మనము అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 50 మైక్రాన్స్ కంటే సన్నగా ఉన్న ప్లాస్టిక్స్ రీసైకిల్ చేయలేము. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తారు. ఈ డంపింగ్ యార్డ్స్ అని ఉంటుంది, ఈ మున్సిపాలిటీ వాళ్ళందరూ అక్కడ తీసుకువెళ్తారు. అక్కడ చెత్త వాళ్ళు ఏరే వాళ్ళు ఉంటారు. వాళ్ళు థిక్ ప్లాస్టిక్ అంటే 50 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్స్ని వాళ్ళు ఏరి దాన్ని రీసైకిల్ చేయగలరు. కానీ 50 మైక్రాన్స్ కంటే తక్కువ ప్లాస్టిక్ అంటే ఎలాగా? ఇప్పుడు మనం ఎన్వెలప్ ఉంటుంది కదా, ఆ ఎన్వెలప్ పైన ఒక అడ్రస్ మీద ఒకటి సన్నటి ప్లాస్టిక్ ఉంటుంది. అది 50 మైక్రాన్స్ కంటే సన్నగా ఉండే ప్లాస్టిక్. మనకి ఏమైనా స్వీట్ డబ్బా కొనుక్కుంటాం, దానికి ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఉంటుంది. సో దాన్ని అది మళ్ళీ మనం రీసైకిల్ చేయలేము. అట్లాంటి సన్నటి ప్లాస్టిక్స్ మనకి మేలు వస్తుంది అనమాట. ఆ పేపర్కి మళ్ళీ దానికి ఒక సన్నటి పేపరు అటాచ్ చేసి ఉంటుంది. సో ఇలాంటి సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ మనం వీలైనంత వరకు తగ్గించేయాలి. మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ వేసుకొని తీసుకున్నా కూడా అది రీసైకిల్ చేయగలం అనమాట. వీటన్నిటిని కూడా ఏం చేస్తారంటే వాళ్ళు బాగా 50 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్స్ని రీసైకిల్ చేసి, బాగా క్లీన్ చేసి, రీసైకిల్ చేసి, ప్లాస్టిక్ పెల్లెట్స్ లాగా కన్వర్ట్ చేసి మళ్ళీ ఒరిజినల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి పంపించి అందులో దాన్ని కలిపి మళ్ళీ దాన్ని రీయూజ్ చేయగలము. కానీ సన్నటి ప్లాస్టిక్స్ ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ వన్ పాలసీ అనమాట. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేది వీలైనంత వరకు వాడకుండా ఉండాలి. అట్లీస్ట్ వాటిని రీసైకిల్ ఎలా చేయొచ్చు అంటే దాన్ని వెరీ డీప్ ఇన్ టు ద ఎర్త్ దానిని బెరీ చేయాలన్నమాట. అక్కడెక్కడో చిన్న లోపలుగా పాతి పెట్టాలా, లేదా వేస్ట్ టు ఎనర్జీ అని చెప్పి హై లెవెల్ ఇన్సినరేటర్స్ ఉన్నాయన్నమాట, వాటిలో అన్నా దాన్ని బర్న్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అది పొల్యూషన్ రాకుండా ఉంటుంది. సో ఇలాంటిది ఈ చిన్న ప్లాస్టిక్, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాంపూ తీసుకుంటున్నారు, ఆ షాంపూ చిన్న ప్లాస్టిక్ కవర్, మళ్ళీ దాన్ని కట్ చేస్తారు. ఆ చిన్న కట్ అయినది మళ్ళీ మన సాయిల్లోకి వెళ్ళిపోతుంది. అలాగా మన సాయిల్లోకి వెళ్ళకుండా ఉండాలి అంటే మాత్రం ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయాలి. యూ షుడ్ రెఫ్యూజ్, యూ షుడ్ రెడ్యూస్ అండ్ యూ షుడ్ రీసైకిల్. అండ్ వీలైనంత వరకు క్లాత్ బ్యాగ్స్ అవన్నీ వాడాలి. సో రిడక్షన్. ఇప్పుడు మన దైనిక జీవితంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయింది, కానీ అంత ప్లాస్టిక్ రీసైకిల్ చేయొచ్చు. ఈ సన్నటి ప్లాస్టిక్ మాత్రం మనం జాగ్రత్తగా వాటిని సెపరేట్ చేయాలి, సెగ్రిగేషన్ చేయాలి. మళ్ళీ డంప్స్లోకి పోయి అక్కడ రీసైకిల్ అవుతుందని అనుకోవద్దండి. మన ఇంట్లోనే ప్రతి ఒక్కరు కూడా మీది బాధ్యత వహించుకొని, మీది ఇంపార్టెంట్ బాధ్యత అని అనుకొని ఈ ప్లాస్టిక్స్ని అట్ సోర్స్ మీ ఇంట్లోనే సెపరేట్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఇది నాది, ఇది నా బాధ్యత అని చెప్పేసి ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఈ పొల్యూషన్ని కాస్తగా మనం తగ్గిస్తూ. ఎలాగంటే ఒక చిన్న డబ్బా ఇంట్లో పెట్టుకోవాలి, అందులో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అందులో వేస్తూ ఉండాలి. ఇప్పుడు మా వంట ఆవిడ వచ్చేసి అమ్మ మీ ప్లాస్టిక్ అని తెచ్చి నాకు ఇస్తారు, సో మేమంతా ఆ డబ్బాలో వేస్తూ ఉన్నాం. అలాగా అది ఒక అవగాహన ప్రతి ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. అండ్ స్లోలీ అది స్ప్రెడ్ అవుతుందని నా భావన.
ఫస్ట్ అవగాహన రావాలి, ఆ తర్వాత అలవాటుగా మారాలి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. వెల్కమ్. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.